ఓకే, సో మీరు చదువుతున్నారు కానీ, సో వాట్ ఆర్ టూ హార్డ్వేర్ లాంగ్వేజెస్ వీ హ్యావ్? ఓకేనా? సో బేసిక్గా టూ టైప్స్ ఉంటాయి అనమాట. వెరీ హై స్పీడ్ సో దిస్ ఈజ్ ఇన్ షార్ట్ ఫామ్ VHDL. ఓకే, సో అలా కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ కాలేజ్ verification logic, which is also called as Verilog. Verilog HDL. So here very and VE, okay, logic Verilog. అక్కడ నుంచి మీకు పేరు డెరైవ్ అయింది. వెరీలాగ్ అంటే అక్కడ నుంచి డెరైవ్ అయింది. సో వెరీలాగ్ ఫుల్ ఫామ్ వచ్చి వెరిఫికేషన్ లాజిక్. సో యాక్చువల్గా ద డిజైన్, ఈ వెరిఫికేషన్ అనేది యూజువల్గా టెస్టింగ్ కోసం కనిపెట్టారు యూజువల్గా ఫస్ట్లో. మళ్ళీ దాన్ని మాడిఫికేషన్స్ అన్ని చేసి ఈరోజు డిజైన్ కోసం కూడా వాడుతున్నాం. అంటే ఆల్రెడీ ఒక డిజైన్ చేసాక దాన్ని టెస్ట్ చేయడానికి ఈజీ లాంగ్వేజ్ కావాలనే ఉద్దేశంతో వెరీలాగ్ స్టార్ట్ చేశారు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దాంట్లో నుంచి మళ్ళీ అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్ని తయారు చేసి దాంట్లో నుంచి డిజైన్ తీసుకొచ్చారు. ఓకేనా? సో ఇక్కడ వెరీ హై స్పీడ్ ఇండికేషన్, ఇక్కడ మీకు సింప్లిస్టిక్ గా అర్థమైపోతుంది. అంటే ఇది స్పీడ్గా ఉంటుంది, ఇది స్లోగా ఉంటుంది. ఇది స్పీడ్గా ఉంటుంది, అది స్లోగా ఉంటుంది. వై అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకుంటాం. వై. బట్ మనకి VHDL అనేది మన సిలబస్లో లేదు, మనం ఇక్కడ ఇండియాలో వాడము. సో ఆల్మోస్ట్ ఇండియాలో 99% వెరీలాగ్ HDL వాడతారు. సార్ మరి ఎందుకు HDL వాడరు? VHDL ఎందుకు వాడరు? ఓకేనా? సో మనకి ఇప్పుడు అందరూ లైనెక్స్ ఎందుకు వాడరు, విండోస్ ఎందుకు వాడతారు కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ లో? మనకు ఈజీనెస్ కావాలి. ఇండియన్స్ మెంటాలిటీకి ఏదైనా సరే ఈజీగా ఉంటే నేర్చుకుంటారు, ఈజీగా ఉంటే చేస్తారు. ఏదైనా డిఫికల్ట్ ఉందంటే వాళ్ళు నా జోలికి పోరు. ఓకేనా? సో మనం ఎంత అయినా సరే ఇది నేర్చుకుంటాం, కానీ ఇది మ్యాక్సిమం నేర్చుకో. సో ఇక్కడ సింటాక్స్ ఇది ఆల్మోస్ట్ సి లాంగ్వేజ్ లాగా ఉంటుంది, చూడడానికి అంత ఈజీగా ఉంటుంది. ఇది నేర్చుకుని ఇది సింటాక్స్ ఇలా ఉంటుంది, మైక్రో కంట్రోలర్స్ లాగా ఉంటుంది. నువ్వు ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ లాగా రాయాల్సి వస్తుంది. సో ఇట్ లుక్స్ లైక్ డిఫికల్ట్ ఫర్ యూ. కొంచెం మైక్రో కంట్రోల్ పెద్ద ప్రోగ్రామ్ రాయాలి, సర్క్యూట్ లాగా రాయాలి కొంచెం దీంట్లో. అది వాడి నువ్వు ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా రాయాలి. ఇక్కడ అట్లా కాదు, కొంచెం ఇట్ హ్యాస్ ఫ్లెక్సిబిలిటీ. ఒకసారి ఒక డెఫినేషన్ మోడల్ బ్లూ ప్రింట్ తయారు చేసామనుకో దాన్ని మల్టిపుల్ టైమ్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ యాడర్ ఒకటి తయారు చేశారనుకోండి, ఫుల్ యాడర్ సర్క్యూట్లో ఎన్ని హాఫ్ యాడర్స్ ఉంటాయి? 2 ఉంటాయి. అంటే ఫుల్ యాడర్ 2 హాఫ్ యాడర్స్ తో తయారు చేయొచ్చు కదా. సో అప్పుడు హాఫ్ యాడర్ కాపీలు మీరు 4-5 తీసుకొని కూడా వాడుకోవచ్చు. ఒక్కసారి ఒరిజినల్ కాపీ తయారయ్యాక దాని జిరాక్స్ ఎన్నైనా తీసుకోవచ్చు మీరు. లైక్ సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్ లాగా ఒకసారి స్ట్రక్చర్ ఫామ్ చేసుకున్నాక దాని వేరే నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు. అలా ఇక్కడ ఒక్కసారి మీకు డెఫినేషన్ క్రియేట్ అయిపోయాక దాని యొక్క ఇన్స్టెన్స్ ఎన్నైనా తీసుకోవచ్చు మీరు. సో అలా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దిస్ అడ్వాంటేజ్ దిస్ ఇస్ మోర్ పాపులర్ ఇన్ ఇండియా. బట్ ఫారిన్ కంట్రీస్ లో అదంతా HDL లాంగ్వేజ్ లో ఇంకా VHDL వాడుతున్నారు. అంటే వాళ్ళు కష్టమైనా సరే నేర్చుకొని, అంటే బికాస్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. అంటే ఇక్కడ చదువుకున్న దానికన్నా అది వెరీ ఫాస్ట్. ఓకే, సో జస్ట్ మీకు మీ సిలబస్ లో మటుకు డిఫరెన్స్ బిట్వీన్ ద HDL VHDL ఇంత మట్టుగా ఉంది. తర్వాత అంతకు మించి ఎక్స్ట్రా ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ మోర్ లుక్స్ లైక్ ఒక మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. సో లిమిటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాని నుంచే ప్రోగ్రామ్ రాయాల్సి వస్తుంది. ఎక్స్పాండ్ చేసుకోవడానికి లేదు, కొత్త నేమ్ పెట్టుకొని చేసుకోవడానికి లేదు. ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అంటే నెక్స్ట్ సింటాక్స్ అంటే టైప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా మెన్షన్ చేయాలనుకో, నువ్వు ఇక్కడ C = A + B అని పెట్టావనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ C ఇంటీజర్ రావాలి. ఇక్కడ 4 వచ్చినా కూడా ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఏది వెరీలాగ్ అయితే. లేదా VHDL అయితే ఇది డేటా టైప్ ఎర్రర్ వస్తుందని చెప్పి మీకు ఎర్రర్ ప్రూవ్ చేస్తుంది. అంటే యూ షుడ్ మెన్షన్ ద డేటా టైప్ ఆఫ్ రిటర్నింగ్. అంటే యూజువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇక్కడ 2 ఉంటుంది అనుకోండి. సో C వచ్చి 3 తీసుకుంటారు యూజువల్గా. ఇలా కాకుండా ఇక్కడ 1.0001 ఉంది +2 ఉన్నా కూడా ఇప్పుడు 3.001 వచ్చి C వస్తే ఓకేనా ఇలా. అంటే నువ్వు చదువుకున్నావు ఇలానే రాయాలి నువ్వు ఎగ్జాక్ట్ గా. నువ్వు అంతేగాని ఒకసారి ఇట్లా CASC అని రాసానుకో ఇది కూడా నాట్ యాక్సెప్టబుల్. అంటే స్ట్రిక్ట్ గా ఉంటుంది. VHDL ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్. ఇది కొంచెం ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే మాకు అర్థం కదా, మన ఇండియన్ మెంటల్ అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. ఎవ్రీథింగ్ అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. ఇది క్లియర్? ఓకే.
రాసుకోండి ఫస్ట్. సేమ్ యూర్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. సారీ, ఇంకోటి ఇక్కడ యాక్చువల్గా కొన్ని లిమిటెడ్ వాటితోనే రాయాల్సి వస్తుంది కదా మీరు. లిమిటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లైక్ మూవ్ వాడాలి, యాడ్ వాడాలి అంతే వాడు ఇచ్చేది. ఇంక ఇంగ్లీష్లో మీరు రాయడానికి బిహేవియర్ ఇదంతా రాయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో వాళ్ళు లిమిటెడ్ రాసినప్పుడు ప్రోగ్రామ్ సైజ్ పెరిగిపోతుంది. అర్థమైందా? ప్రోగ్రామ్ సైజ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక ఫుల్ మీ లిమిటెడ్ దాంతోనే నాకు చేయండి అని అనుకోండి, దాని ప్రోగ్రామ్ సైజ్ పెరిగిపోతుంది. Next, it is very slow. Again, line ప్రతి చోట కంపారిజన్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు దీనివల్ల ఎక్స్ట్రాగా నీకు అడ్వాంటేజ్ ఏమొచ్చింది? అలా రాయడం అడ్వాంటేజ్ అది ఫీచర్స్ కాదు. ఫీచర్స్ అంటే ఆల్రెడీ దానిలో ఉన్నవి. ఇంపార్టెన్స్ అంటే అది కొనుక్కోవడం వల్ల నీకు వచ్చేది. సో ఇది కంపారిజన్. అడ్వాంటేజ్ అంటే కంపారిజన్, ఆల్రెడీ ఉన్నదాంతో కంపేర్ చేసేది. ఇది దాన్ని నువ్వు ఎలా వాడుకున్నావు, దేనికోసం వాడుకున్నావు? మూవీస్ కోసం వాడుకుంటున్నావా, లేకపోతే నీ షార్ట్స్ రీల్స్ కోసం వాడుకుంటున్నావా? ఇలా దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అప్లికేషన్. అప్లికేషన్ హౌ యు ఆర్ యూజింగ్. పాయింట్ ఎందుకంటే మనం మీకు ఈసీ వన్ ఎగ్జామ్లో కూడా ఫీచర్స్ రాయమంటే చాలా ఏదేదో రాయేస్తారు, అప్లికేషన్స్ రాయమంటే ఏదేదో రాయేస్తున్నారు. కన్ఫ్యూజన్ ఉంది అప్లికేషన్స్కి మీకు ఫీచర్స్. అర్థం కాదు. ఓకే ఫైన్. ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి మన వాటి? ఫస్ట్ థింగ్, మనకి ఎక్కువ తెలియాల్సిన అవసరం లేదు. అబ్స్ట్రాక్షన్ అంటే మనకి ఎక్కువ తెలియదు, ఎక్కువ ఇమాజినేషన్తో మనం ఏ ప్రోగ్రామ్ అయినా రాయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ కాన్సెప్ట్ మీకు ఏమొచ్చింది మన ఇంపార్టెన్స్? అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా వెరిఫికేషన్. మామూలుగా అయితే మనం ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ ని కొనుక్కోవచ్చు, ల్యాబ్ లో టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే సాఫ్ట్వేర్ లో టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఆ ఫెసిలిటీ ఎవరి వల్ల వచ్చింది మీకు? HCL వల్ల వచ్చింది. సో దట్ వే వి హావ్ వెరిఫికేషన్. ఇక్కడ మళ్ళా రాయాలి. అబ్స్ట్రాక్షన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిజైన్ ఏ ప్రోగ్రామ్ విత్ మినిమం నాలెడ్జ్. మినిమం నాలెడ్జ్ చేయడం వల్ల వి హావ్ మోర్ అబ్స్ట్రాక్షన్ అని చెప్పొచ్చు. లేదా ఇక్కడైతే మనం వితౌట్ ఫిజికల్ డివైస్ ఆల్సో వి కెన్ టెస్ట్ వెరిఫై ద లాజిక్ ఆఫ్ సర్క్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇంపార్టెన్స్ కాదా, అదే నేను చెప్పాను. కొన్ని లైబ్రరీ ఉంటాయి, దట్స్ రైట్. లైబ్రరీస్ ప్రెజెంట్ నీకు లైబ్రరీ అనేది ఉండదు.
సో బట్ వై ఫారిన్ కంట్రీస్ ఇంకా వాడుతున్నారంటే మేజర్ రీజన్ వచ్చి కాంప్లెక్స్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద సర్క్యూట్స్ అవన్నింటినీ VHDL ద్వారా ఈజీగా చేస్తున్నాం. వెరిలాగ్లో కాంప్లెక్స్ థింగ్స్ చాలా కష్టమైపోతుంది రాయడం. అంటే మనం ఇప్పుడు సింపుల్గా చెప్పగలిగిన అండిగేట్స్ అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బట్టి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలం వెరిలాగ్లో. ఇంకా కాంప్లెక్స్కి వెళ్ళిపోయామంటో VHDLకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఇండియాలో, మీకు అది అవసరం లేదు. ఓకేనా? సో ఈ పుస్తకాన్ని ఇక్కడ రాసుకోండి. నువ్వు మాట్లాడుతున్నావు. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ కంపేర్ టు ఇలా, ఇది ఈజీ, మీకు అర్థమైంది. డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ యూనిట్ ఏది కనిపెట్టారు?